శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. నేనే స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే తులారాశి అండి. తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. మీ సంపదలు, మీ ధనము, మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో మేళపట్నం మీ ఇంటికి వస్తాయి. అంటే మీకు కష్టపడిన సొమ్ము మీకు ఎక్కడికి పోదు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా మీకు వేళపాటు భోజనం చేయడం ఒక ఆనవాయితీగా అయిపోతుంది. చాలా మిమ్మల్ని పిలిచి మరీ మర్యాద చేసి భోజనం పెడతారు ఎక్కడున్నా సరే. అంతేకాకుండా మీకు కళ, మొహంలో కళ, ఫేస్లో అట్రాక్షన్, అలాగే మాట, వాక్కు శుద్ధి చాలా బాగుంటుంది. వాక్ శుద్ధి చాలా బాగుంది. అందుకని గాయకులకి మంచి యోగం అండి. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12th హౌస్ లార్డ్ 3వ భావంలో బుధుడు ఉన్నాడు కాబట్టే మీకు ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు, ఆనందంగా ఉంటారు. మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు, మీ తమ్ముళ్ళని కలుస్తుంటారు. వాహన యోగం ఉంది. వాహనాలు కొనుక్కుంటుంటారు. వార్తా సేకరణ పట్ల మీకు మంచి మక్కువ, ఎక్కువ వార్తలు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు బాగా, దానివల్ల మీకు అదృష్టము, మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, 4th భావంలో రవి బుధులు. మరి ఇప్పుడే కదా బుధుడు గురించి చెప్పే ఉంటారు కదా, బుధుడు మారుతున్నాడు కదండి. 24 తారీఖు నుంచి బుధుడు 4th భావంలోకి వెళ్తున్నాడు. 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఫారిన్ యోగం ఎన్ని ఉన్నాయండి. అంతేకాకుండా 4th రవి బుధులు కలిసి ఉన్నారు కాబట్టి 24 తారీఖు నుంచి ఒక విధంగా మంచి యోగాన్నే ఇస్తారు. అంటే మీ తల్లిగారి యొక్క ప్రేమను పొందుతారు. మీరు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే ఫైనాన్స్ అండ్ సంబంధించిన అకౌంట్స్ కానీ, ఈ చార్ట్ అకౌంటెన్సీ కానీ, కాస్ట్ అకౌంట్, ఇటువంటి వాటిలో బాగా మీకు కలిసి వస్తుంది. సంగీతం అండి. సంగీతం అంటే మీకు బాగా పిచ్చి అంటాం కదా, ఇష్టం కదా. ఆ సంగీత ధారణ ఉంటుంది. ఎక్కువ ఇష్టపడుతూ సంగీతంలో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు, వాహనాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ 4th భావం చూసుకుంటే రైతులకి పంటలో బాగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా భూములు, అపార్ట్మెంట్స్ ఇటువంటి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో శుక్రుడుతో కలిసి శని మంచిదేనండి. పంచమ స్థానం వల్ల ఆడపిల్లలు కలిగే యోగం ఉంది. అంటే పుత్రికా జననము, పుత్రికా సంతానము మీకు కలుగుతారు. అంత అదృష్టం ఖచ్చితంగా మీకు బాగుంది. శని కాంబినేషన్ కాబట్టి టెన్షన్స్ పెడుతూ ఉంటాడు. చిన్న అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా శుక్రుడు కలిసాడు కాబట్టి స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఉన్నతంగా రాణించలేకపోయినా కొద్దో గొప్ప ఫలితాలు మాత్రం వస్తాయి. మంచి ఫలితాలు వస్తాయి ఫైనాన్షియల్గా. అలాగే శుక్రుడు కారకత్వం పంచమ స్థానం ఉంది కాబట్టి
కళారంగంలో కూడా అభిరుచి కలిగి కళారంగంలో కూడా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా రాణిస్తాడు. ఏదైనా 6వ భావంలో ఉన్న శుక్రుడు మంచివాడు కాదు కదా మీకు. 28వ తారీఖు నుంచి శుక్రుడు ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. కానీ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎటువంటి దుష్ఫలితాలు చెడు ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మంచి ఫలితాలుగా మార్చి మీకు మార్చి అంటే మీకు ఒక విధంగా మంచి డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. 6వ భావంలో రాహు కాబట్టి ఫారిన్ కంట్రీస్ తిరగడము, విదేశాలు వెళ్ళడము, అక్కడ యోగవంతంగా ఉండడము, మీ ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత కలగడము జరుగుతుంది. కానీ 7వ భావం చూసుకుంటే భార్యాభర్తల విషయంలో కానీ మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా 8వ భావంలో గురుడు అంత మంచివాడు కాదు కదండి. అంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడము, లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు ఇవ్వడము, అలాగే ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ అవ్వడము జరుగుతుంది. కానీ అష్టమాధిపతిగా 6వ ఇంటి వాడిగా అష్టమంలో ఉండడం వలన కొద్దో గొప్ప మీకు మేలు జరగడమే జరుగుతుంది. మంచి చేస్తుంటాడు. ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా ధనయోగం కలుగుతూ ఉంటారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజస్తంభన ఉంది కదా, 7వ భాగ్యంలో ఉన్నారు. 7వ భాగ్యంలో ఉన్న విదేశ పర్యటన ఉంటుందండి. దూర ప్రాంత పర్యటన చేస్తూ ఉంటారు. పైగా కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. కుజుడు మిథున రాశిలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తోంది. సో కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడము, అలాగే తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని సందర్శించడము, 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి సౌత్లో, అవి దర్శించడము, అమ్మవారి యొక్క పీఠాల దర్శన, అలాగే గురువుగారి సందర్శన, తీర్థయాత్రలు చేస్తున్నాం కదా, అలాగే మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. భాగ్యంలో కుజుడు చాలా విపరీతమైన రాజ్యాంగం ఇస్తారు కదండి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి, అలాగే వాళ్ళ వ్యాపారాభివృద్ధి, ఇంజనీరింగ్ వ్యాపారాభివృద్ధి అంటే ఇంజనీరింగ్ అని అంటే కొంతమంది కంప్యూటర్స్ అంటాము, సాఫ్ట్వేర్ అంటాము, ఆ రంగాల్లో వృద్ధి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అవడం, ఇవన్నీ చాలా బాగున్నాయి కదండి. అది 21వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా దశమకుజుడు అంటే దిగ్బలతుడు అంటే మంచి నేమ్ అండ్ ఫేము, ధనయోగము, అదృష్టము, దృఢమైన శరీరం కలవారిగా ఉండడము, ఒక గ్రామాధిపత్యం కలిగి ఉండడము, అలాగే దేవాలయాలకి అధికారిగా ఉండడము, చెరువులు బావులుగా ఆధిపత్యం ఉండడము, ఇలా కుజుడు మీకు ఇస్తాడండి. 12th హౌస్లో కేతువు, 12th హౌస్లో కేతుకు గురుదృష్టి, సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశాలు వెళ్తూ ఉంటారు. అలాగే మీకు సన్మానాలు జరగడము, ఇంకా చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లా రిలేటెడ్గా లా అంటే మనకి కేసులు ఉంటాయి సార్, అవి ప్రాబ్లం లేకుండా మంచి అంటే ఒక ఫేవరబుల్గా ఉండడానికే మీకు అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు మాత్రం అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెల మొత్తం మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు కనకదుర్గమ్మని పూజించడం వలన 6వ భావంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దోషాలు తగ్గుముఖం పట్టి మంచి యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.